శనివారం రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణతో మెదక్ రాజకీయం హీటెక్కింది. మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఈ రాత్రి మెదక్ చేరుకోనున్నారు. ఢిల్లీలో ఉన్న రఘునందన్ రావు రాత్రి 7 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగుతారు. ఆ తర్వాత హైదరాబాద్ మియాపూర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న గోరక్షకుడిని పరామర్శిస్తారు. మెదక్లో గత రాత్రి ఏం జరిగింది అనేది బాధితుడిని అడిగి తెలుసుకోనున్నారు. ఆ తర్వాత మెదక్ బయలుదేరి వెళ్తారు రఘునందన్. శనివారం రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణతో మెదక్ రాజకీయం హీటెక్కింది. మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఈ రాత్రి మెదక్ చేరుకోనున్నారు. ఢిల్లీలో ఉన్న రఘునందన్ రావు రాత్రి 7 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగుతారు. ఆ తర్వాత హైదరాబాద్ మియాపూర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న గోరక్షకుడిని పరామర్శిస్తారు. మెదక్లో గత రాత్రి ఏం జరిగింది అనేది బాధితుడిని అడిగి తెలుసుకోనున్నారు. ఆ తర్వాత మెదక్ బయలుదేరి వెళ్తారు రఘునందన్. శనివారం రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణతో మెదక్ రాజకీయం హీటెక్కింది. మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఈ రాత్రి మెదక్ చేరుకోనున్నారు. ఢిల్లీలో ఉన్న రఘునందన్ రావు రాత్రి 7 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగుతారు. ఆ తర్వాత హైదరాబాద్ మియాపూర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న గోరక్షకుడిని పరామర్శిస్తారు. మెదక్లో గత రాత్రి ఏం జరిగింది అనేది బాధితుడిని అడిగి తెలుసుకోనున్నారు. ఆ తర్వాత మెదక్ బయలుదేరి వెళ్తారు రఘునందన్. ఇదే అంశంపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, నిన్న మెదక్ లో ఇరు వర్గాల మధ్య సంఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఒకరికి కత్తిపోట్లు కూడా గురి అయ్యారు. మెదక్ లో ఇరు వర్గాల మధ్య నిన్న జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడము, ఒక వర్గంపై రాళ్లు విసరడంతో పాటు మరో వర్గం వారు కూడా ఆసుపత్రిపై దాడి చేసి విధ్వంసం చేసిన సంఘటన నిన్న మెదక్ పట్టణంలో జరిగిన విషయం తెలిసిందే. మెదక్ పట్టణం శివారులో లేగదూడలు కోతకు తెచ్చారన్న ఉద్దేశంతో బీజేవైఎం నేతలు అడ్డుకున్నారు. దీంతో పోలీసు ఇరు వర్గాలకు నచ్చజెప్పి గోవులను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో నర్సీకట్ సమీపంలోని మరికొన్ని గోవులు ఉన్నట్టు కూడా తెలుసుకున్న యువకులు అడ్డుకునేందుకు వెళ్లగా అక్కడ ఉన్న మరో వర్గం వారిపై దాడి చేసింది. విషయం తెలుసుకున్న దాడికి గురైన వర్గీయులు పోలీస్ స్టేషన్ వద్దకు కర్రలతో వచ్చి ఆందోళన నిర్వహించారు. రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అయితే పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పి గోవులను నర్చికేడుకు పోలీసులతో కలిసి వెళ్తున్న క్రమంలో ర్యాలీగా వెళ్తున్న ఒక వర్గం వ్యక్తిపై మరో వర్గానికి చెందిన కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన మరో వర్గం అక్కడ ఉన్న కొంతమందిపై కర్రలతో దాడి చేశారు. ఇంకా అక్కడి నుంచి ర్యాలీగా పోలీస్ స్టేషన్ కు వెళ్తుండగా మార్గం మధ్యలో ఒక ఆసుపత్రి నుండి రాడ్లు గుర్తు తెలియని వ్యక్తులు రుబ్బినట్టు కూడా తెలిసింది. అయితే కొంతమందికి గాయాలు కావడంతో ర్యాలీగా వెళ్తున్న వారు ఒక్కసారిగా ఆసుపత్రిపై దాడి చేశారు. అక్కడ ఉన్నవారు సైతం దాడిలో ధ్వంసమైంది. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడడంతో ఎస్పీ బాలస్వామి నాయుడు ఘటనా స్థలానికి చేరుకొని లాఠీతో ఆందోళనకారులను తరిమికొట్టారు. అయితే ఆసుపత్రితో రాడ్డు విసిరి వారికి పోలీసులు రక్షణ ఉండడం ఒక వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కత్తిపోటుకు గాయాలైన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గోవుల విషయంలో పోలీసుల తత్సరమే గొడవకు కారణమని కూడా విమర్శలు కూడా నిన్నంతా కూడా నడిచింది చర్చ అంతా. ఇంకా మెదక్లో ప్రస్తుతం ఈ రోజు ఇటు బీజేపీతో పాటు హిందూ మత సంస్థలు అన్ని కూడా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ కూడా ఈ రోజు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని కూడా అందరినీ వ్యాపారులతో పాటు ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేశాయి. ప్రస్తుతం 144 సెక్షన్ కూడా అక్కడ మెదక్ పట్టణంలో విధించి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే మెదక్ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఆరా తీశారు. తాజాగా ఇప్పుడు అక్కడ ఎంపీ ఫైర్ బ్రాండ్ గా పేరు వచ్చిన మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎంపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఈ రోజు సాయంత్రం 7 గంటలకు
ఢిల్లీ నుండి శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంటారు. నేరుగా మెదక్ లో గోరక్షణ చేస్తూ గాయపడ్డ గోరక్షకుల చికిత్స పొందుతున్న మియాపూర్ హాస్పిటల్ లో చేరుకొని అక్కడ నుంచి నేరుగా కూడా మెదక్ లోకి వెళుతున్నారు. ప్రస్తుతము సిట్టింగ్ ఎంపీగా ఉన్న రఘునందన్ రావు అక్కడికి వెళ్ళాక ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయనేది కూడా సర్వత్రా చర్చ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ బక్రీద్ పండుగ సందర్భంగా కూడా ఇరు వర్గాల మధ్య విపరీతంగా పరస్పర దాడులు చేసుకున్నారు, భౌతిక దాడులకు పాల్పడ్డారు, తలదు పగిలే నెత్తులు కూడా కారాయి. కానీ ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ బీజేపీ ఎంపీ అవడంతో ఇప్పుడు సాయంత్రం వరకు దాదాపు రాత్రి 9 వరకు కూడా 144 సెక్షన్ ఉన్న నేపథ్యంలో ఎంపీ వెళ్లడము ఏం జరగబోతుంది అనే ఒక ఉత్కంఠ కూడా నెలకొని ఉంది. మరి సాయంత్రము ఎప్పుడైతే ఇక్కడ మియాపూర్ లో అక్కడ బాధితుల్ని పరామర్శించాక నేరుగా 8 గంటల ప్రాంతంలో మెదక్ చేరుకునే అవకాశం ఉంది. ఆ 8 గంటల తర్వాత మనకి పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది వైశాలి తదుపరి జరగబోయే సంఘటనల గురించి. అయితే నిన్న రాత్రి జరిగిన ఘర్షణతో ఆసుపత్రిలో పరామర్శ తర్వాత రఘునందన్ రావు మెదక్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజాసింగ్ ని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో మెదక్ లో పరిస్థితి ఎలా ఉండబోతోంది? ప్రస్తుతానికైతే 144 సెక్షన్ పెట్టారు. అక్కడ ఐజీ కూడా రంగనాథ్ కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ఇష్యూ పైన కూడా కంప్లీట్ గా మానిటరింగ్ చేస్తూ కూడా వస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోజు అయితే చాలా ఉద్రిక్తత కూడా ఉంది అక్కడ. ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది, కమ్యూనల్ రైట్స్ కి సంబంధించిన విషయం కాబట్టి మెదక్ లో కూడా మల్టీ జోన్ ఐజీ రంగనాథ్ పర్యటించారు. మెదక్ పట్టణం మండల వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ పోలీసులు విధించారు. నిన్న సాయంత్రం జరిగిన ఘర్షణకు కారణమైన ఇరు వర్గాల్లో దాదాపు 45 మందిని కూడా గుర్తించామని ఐజీ ప్రకటించారు. చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోవద్దని కూడా ఆయన హెచ్చరించారు. అయితే పశువులు తరలిస్తున్నట్టు ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటే ఇమ్మీడియట్ గా పోలీసులకు తెలియజేయాలని కూడా ఆయన సూచించారు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. కొన్ని హాస్పిటల్ పైన దాడి చేసినారు, డాక్టర్ బండి పైన దాడి చేసే వాళ్ళకి అరెస్ట్ చేసినారా ఇవాళ పోలీసు వాళ్ళకి అడుగుతున్నా. ఇవాళ మెదక్ వాతావరణం ఖరాబ్ చేసినారు. ఎంతో మంది ఇవాళ రోడ్డు పైన వచ్చి హిందువుల పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళపైన కేసు బుక్ చేసినారా, అరెస్ట్ చేసినారా ఇవాళ నేను పోలీస్ అధికారులకి అడుగుతున్నా. ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? ఆవులు, ఎద్దులు, దొడలు ఎవరైనా ఇల్లీగల్ గా తీసుకొని పోతే యాక్షన్ తీసుకోవాలి. కానీ పోలీసు వాళ్ళు అయితే ఇక్కడ రివర్సే ఉన్నారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళ పైననే యాక్షన్ తీసుకుంటున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళ పైననే లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఈ విధంగా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా హిందువుల పైన దౌర్జన్యం పెరిగింది. పోలీస్ అధికారులకి అదే విధంగా గవర్నమెంట్ కి నేను ఒక్క మాట చెప్తున్నా, బక్రీద్ అయిపోతుంది కానీ మేము ఊరుకోము. ధర్మం పట్ల, దేశం పట్ల, మా ఆవు తల్లి పైన ఎవరైనా చెయ్యేస్తే మేము ఊరుకోం. గౌరక్షణ జరుగుతూనే ఉంటది. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త ఎంబడే మేము ఉన్నాం. రఘుబాయికి మీరు కష్టపడి గెలిపించిన రఘుబాయి మీ ఎంబడున్నారు. ఆయన ఇవాళ బయట ఉన్నాడు, ఇవాళ వచ్చేస్తాడు. ఆయన ఎంపీగా ఆయన గెలిచిండు. ఆయన మీ ఎంబడుంటాడు. మేమందరికీ